హలో అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నామండి. పొద్దున్న మొక్కలకి నీళ్లు పోస్తాను కదా, అసలు ఇక్కడ మట్టి వాసన వస్తుంది. ఎంత బాగుంటుందో తెలుసండి. ఆ మట్టిని తినేయాలనిపిస్తుంది. నాలాగే మీలో ఎంతమందికి ఉంటుంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పి మట్టి వాసన ఇంకా ఎక్కువ వస్తుంది. అక్కడ బండలు కడిగిన, మొక్కల మీద నీళ్లు పోసిన ఎంత బాగుంటుందో ఆ వాసన. ఆల్రెడీ ఇల్లు క్లీన్ అయిపోయింది, అయినా కానీ ఎంత ఎండిపోయిన ఆకులు, ఆ చెత్త అంతా కిందకు వచ్చేసింది చూసారా. నేను మీకు ఒకటి చెప్పలేదండి, మొన్న మండే నుంచి మెయిడ్ వస్తుందన్నమాట. అసలు లాస్ట్ 1 month నుంచి ఏం జరుగుతుంది, ఏంటి, ఏం చెయ్యాలి, ఇంత ఎక్కువ అయిపోయింది ఏంటి అనేది చాలా ఆలోచన ఎక్కువైపోయి, అదేదో తెలియని నీరసము, నిరాశ, నిస్పృహ ఇలాంటివి అంటారు కదా, అలాంటివన్నీ నాకే వచ్చేసినాయి అన్నమాట. అందుకని చెప్పి ఇంకా మెయిడ్ని పెట్టుకోవాలి, అట్లీస్ట్ మనకి ఇల్లు తుడిసే పని ఉండదు కదా అని డిసైడ్ అయ్యి ఇంకా అలా పెట్టుకున్నాను అనమాట. ఆఫీస్లో కూడా కొంచెం కాదు, బాగా ప్రెషర్ ఉంది. ఇంట్లో కూడా ఇంకా ప్రెషర్ తీసుకోవడం ఎందుకు, మనిషి ఎంత ప్రెషర్ తీసుకోవాలి ఇంకా, అబ్బా అనుకొని ఇంకా మెయిడ్ని పెట్టేసుకున్నాను అనమాట. నా వల్ల అవ్వట్లేదు అస్సలు. కాకపోతే మళ్ళీ వాళ్ళు మానేస్తే ఎలాగా అనేది అదొక టెన్షన్. అంటే మానేస్తే అంటే ఒకసారి రారు కదా వాళ్ళు చేసేది మన ఇంట్లో అరగంట పనైనా వాళ్ళు చేసేది మళ్ళీ మనం చేసుకోవాలి కదా. బేసిక్గా నా గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఎక్కువసేపు చేస్తూ ఉంటాను ఏ పనైనా. కానీ మా ఇల్లు క్లీన్ చేయడానికి నాకు మినిమం 1.5 hours అన్న పడుతుంది ఫాస్ట్గా చేసేస్తే. అదే వాళ్ళు అనుకోండి అరగంట 30 గంటలు చేసి వెళ్ళిపోతారు. నచ్చకపోయినా అడ్జస్ట్ అయ్యి చేపించుకుంటున్నాను, నిజం చెప్పాలంటే తప్పని పరిస్థితులు కదా. అందుకని చెప్పి అదే మళ్ళీ వాళ్ళు రాకపోతే పొద్దున్నే ఫోన్ చేస్తారు, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. పోనీలే ఏమవుతుంది, నేను చేసుకుందాంలే అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా అలా అనుకునే డిసైడ్ అయ్యి ఇంకా మెయిడ్ని అయితే మాట్లాడేసుకున్నాము. సో మొన్న మండే నుంచి అయితే మెయిడ్ వస్తున్నారనమాట. ఇంకా తను వచ్చి ఇల్లు క్లీన్ చేసేసి వెళ్ళిపోతుంది. నేనైతే ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటాను అనమాట. ఇంకా కౌంటర్ క్లీనింగు ఇవన్నీ అయితే తను పని చేసేసి వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటాను. కొంచెం కంగారుగా ఉండకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పి బేసిక్గా నేను డస్టింగ్ చేయడానికి కూడా మాట్లాడాను. ప్రతిరోజు అయితే కుదరదు కానీ సాటర్డే సండే చేస్తానమ్మా అనింది. వద్దులే అమ్మ, ఆ రోజు నేనే చేసుకుంటాను, నేను ఇంట్లో ఉంటానులే ఆ రోజు అని చెప్పాను అనమాట. ఇంకా ఇప్పటి వరకు అయితే సాటర్డే సండే రాలేదు కదా, చూడాలి ఇంకా తను చేస్తానంటదో చేయనంటదో కూడా. సాటర్డే సండే మా ఇంట్లో డీప్ క్లీనింగ్ చేసుకుంటాను కదా నేను ఎప్పుడు. సో అందుకని చెప్పేసి అవసరం లేదులే అని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకా ఇలాగ కౌంటర్ క్లీన్ చేస్తున్నాను. బేసిక్గా నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి గ్రానైట్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అనేది. చెప్పాను కదా మా బీరువాళ్ళకి గ్రానైట్ వేపిద్దాము అని అనుకుంటున్నాము అని. సో ఇక్కడ నల్లగా ఉంది కదా ఈ గ్రానైట్ బండ, అంటే కౌంటర్ టాప్ మీద ఎప్పుడు కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ డార్క్ కలర్స్ వేస్తారంట. చాలామంది ఇది ప్రిఫర్ చేస్తారంట. ఆయన చాలా ఈజీగా చెప్పేస్తున్నారు, కౌంటర్ టాప్స్కి గ్రానైట్ ఉంటుంది కదా, ఆ గ్రానైట్ 80 రూపీస్ నుంచి 90 రూపీస్ ఉంటుంది ఒక అడుగు. కొంచెం దీనికంటే తెల్లగా ఉంటుంది, అంటే మాకు బయట ఉంటుంది కదా కారిడార్లో, అదైతే 60 to 65 రూపీస్ ఉంటుంది అడుగు. బ్రౌన్ కలర్ది అయితే 120 రూపీస్ అలా ఉంటుంది. ఇలా ఇంకా ఆయన ఏవేవో వాళ్ళకి కోడ్స్ ఉంటాయి కదా, అవన్నీ చెప్తున్నారనమాట. నాకు కూడా ఏం తెలీదు, నేను చూస్తే తప్ప ఏం చెప్పలేనులేండి. అయితే మా ఇంట్లో మొత్తం 3 రంగులు గ్రానైట్స్ కావాలి, బ్రౌన్, క్రీమ్, బ్లాక్. ఈ 3 కలర్స్ అనుకున్నాం అనమాట. బ్లాక్ అంటే మరీ బ్లాక్ కాదు, కొంచెం బ్లాక్ అంతే, బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది కదా అదనమాట. అది షెల్ఫ్స్లో వేపిద్దామని అనుకుంటున్నాము.
అది ఫైనల్ చేసిన తర్వాత నేను మీకు చెప్తానులేండి. అక్కడ ఏ కలర్స్ ఉంటాయి ఏంటి అనేది నాకు కూడా తెలియదు కదా. మోర్ ఓవర్ ప్రైస్ కూడా మనం ఎంత ఎక్కువ పెడితే అంత ఎక్కువ ప్రైస్ అయిపోతుంది. ఇంకా గ్రానైట్ అని అనుకున్నాక ఏదైనా ఒక్కటే కదా, ఇంకా చదలు రావులే అని చెప్పి ఇంకా బీరువాల్కి ఫ్రేమ్ కూడా గ్రానైటే అనమాట. ఇంకా చెక్క ఏమీ యూజ్ చేసేది ఉండదు ఇంకా ఈ రూమ్లో. అందుకని చెప్పి ఇంకా మొత్తం గ్రానైటే కదా, చదలేం రావులే, ఇంకా అసలు చెక్కే ఉండదు కదా అని డిసైడ్ అయ్యాము. ఇంకా అందుకని చెప్పి ఇంకా గ్రానైట్కి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా మేబీ నెక్స్ట్ వీక్, ఈ వీక్ సండే అలాగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం వర్క్. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేసి గ్రానైట్ కూడా చూసుకుని ఫైనల్ చేసేసుకోవాలి. ఇంకా ఎక్స్టెండ్ చేయొద్దు అని అనుకుంటున్నాను. ప్రెషర్ ఉంటానే ఉంటుంది. పర్సనల్ లైఫ్ లేదండి నిజం చెప్పాలి అని అంటే. గత 1.5-2 months నుంచి, అంటే డిసెంబర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే నేను లాస్ట్ టైం చదమంది కొట్టించాను కదా, అప్పుడు 1 week అంటే 5 days మండే టు ఫ్రైడే లీవ్ తీసుకున్నా. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, దెర్ ఈజ్ నో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్. నా ఉద్దేశం, నా ప్రకారం అయితే అసలు ఎంత టెన్షను, ప్రెషరు, నో లీవ్స్. నేను అసలు లీవ్ తీసుకోనులేండి అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ అర్జెంట్. నేను అసలు లీవులు కూడా తీసుకోను, ఎంతో అవసరమైతే తప్ప. ఇంకా కొన్ని వాటికి కంపల్సరిగా తీసుకోవాలి కదా. ఫీవర్ వచ్చినా, మోషన్స్ అయినా, నేను ఏది వచ్చినా ఆఫీస్కి వెళ్ళిపోతాను అనమాట. ఎందుకులే ఆఫీస్కి వెళ్తే అట్లీస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాను నేను. కానీ అసలు పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్సే లేదండి బాబు ఈ మధ్యన. కొంచెం అందుకు ఒక రీజన్ కూడా మెయిడ్ని పెట్టుకోవడానికి మళ్ళీ కూడా. ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేస్తున్నాను కదా. యాక్చువల్గా తను వెళ్ళిపోయిన వెంటనే నేను ఇది క్లీన్ చేస్తాను కదా, ఆ తర్వాత వంట చేస్తాను. ఇంకా ఈరోజు అయితే వంకాయ పాలు పోసి వండాను అనమాట. బేసిక్గా ఇలాంటివి పాలు పోసుకునే కూరలు మా సైడ్ బాగా వండుకుంటారు. పెసరొడియాలు పాలు పోసిన కూర, బీరకాయ పాలు, వంకాయ పాలు, మళ్ళా తోటకూర పెరుగు పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, ఇలాంటివి కూడా ఉంటాయి మా సైడు. నాకు భలే ఇష్టం ఇలాంటివి అంటే. అమ్మలు వండుతారు ఎక్కువగా ఇవన్నీ, అమ్మమ్మలు బాగా వండుతారు అనమాట. కొన్ని పనులు అనుకుంటున్నానండి. ఈ మంత్లో అన్నీ అయిపోతే కనుక నెక్స్ట్ మంత్ నుంచి కొన్ని కొత్తవి ప్లాన్ చేసుకుంటున్నాను నేను. సో అందులో ఇంకా బిజీ అయిపోతాను అని అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈ మొక్కల్ని ఎక్కడ పెట్టాలి, ఎలా చెయ్యాలి, ఇలాంటివన్నీ బ్యాక్గ్రౌండ్లో ఆలోచనలు అనమాట. నాకు దుమ్ము పట్టేస్తాయి కదా, అందుకని చెప్పి యాక్చువల్గా ఇక్కడ మాకు సింక్ ఉంటుంది కదా, ఆ సింక్ ఏరియాలో ఎలివేట్ చేపిద్దామని అనుకుంటున్నాం అనమాట. అవి గ్రానైట్ వద్దు, టైల్స్ వేసుకోమని చెప్పి సజెస్ట్ చేశారు ఆయన. ఆ టైల్స్ మీదనే మనకి 3D ప్రింట్ ఏదో ఉంటుందంట. మీ ఇంటికి దగ్గరలోనే ఉంటాయి టైల్స్ షాప్స్. 50 షాపుల వరకు ఉంటాయి, మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవడమే అనేసి అన్నారనమాట ఆయన. అయితే నాకు సాటర్డే రోజు మెడికల్స్ ఉన్నాయి, ఆఫీస్ త్రూ మెడికల్స్ టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. సర్టెన్ ఏజ్ దాటిన వాళ్ళందరికీ కూడా. నేను కూడా అందులో ఉన్నాను, ఎందుకంటే మనం చిన్నపిల్లలం కాదు కదా, అందుకని చెప్పనమాట. సో నేను యాక్చువల్గా లాస్ట్ మంత్లోనే వెళ్ళాలి, కానీ ఫీవర్ వచ్చిందని వెళ్ళలేదు. దాన్ని ఇప్పటికీ పోస్ట్పోన్ చేశాను 15th. సో 15th రోజున మెడికల్ టెస్టులు చేయించుకొని ఆఫీస్కి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ గ్రానైట్ చూడడానికి కూడా వెళ్ళాలి అదే రోజు. ఇది ఎప్పుడు అంటే శనివారం రోజు అనమాట. ఇంకా అవి చూసేసి ఆదివారం నుంచి పనులు స్టార్ట్ చేయించుకుందాము అని అనుకుంటున్నాము. ఇంట్లో ఎవరినన్నా ఉంచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఆఫీస్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. దట్టు ఇది పీక్ సిచ్యువేషన్ అనమాట, మార్చ్ కదా, ఇన్సూరెన్స్కి చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్, బ్యాంక్స్ అన్నీ బిజీ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఫినాన్షియల్ రిలేటెడ్ ఉందో, డబ్బులతో సంబంధించింది ఉందో, మనీతో, అవన్నీ మార్చ్ ఇయర్ ఎండింగ్ ఒకటి కదా, చాలా అంటే చాలా బిజీ ఉంటారు వాళ్ళు, ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్స్ అనమాట. అందుకని చెప్పి ఇంకా ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తానండి ఏం చేస్తున్నాను ఏంటి అనేది. సో అలా నడుస్తుందన్నమాట.
బ్రెయిన్లో అంతా ఎలా అవుతుందో ఏంటో అనే ఆలోచన ఎక్కువ ఉంది నాకు. నిజం చెప్పాలంటే ఒక పక్కన టెన్షన్ కూడా, ఎన్ని రోజులు పడుతుందో, తర్వాత ఎన్ని రోజులు క్లీన్ చేసుకోవాలో, ఇవన్నీ ఆలోచించుకుంటున్నాను అనమాట. సో అదండి నా ఆలోచనలు, మా ఇంటి పనులు ఇవన్నీ అన్నమాట. నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. ప్లస్ నేను గ్రానైట్ షాప్కి కూడా వెళ్తాను కదా, అక్కడ ఆ వేరియేషన్స్ ఏంటి అనేది నేను మీతో కూడా షేర్ చేస్తాను. సో మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేనే వండుకుంటున్నాను. రేపు సాటర్డే వస్తే ఆల్మోస్ట్ 15 days అవుతుంది. చెప్పాను కదా షుగర్ ఫ్రీ డైట్ చేస్తున్నాను అని చెప్పి. అది అస్సలు స్కిప్ చేయొద్దని డిసైడ్ అయ్యాను. మొన్న ఎవరో నాకు వెంకన్నబాబు ప్రసాదం తెస్తే అది కూడా తినలేదు తెలుసండి. అలా చేస్తున్నాను అనమాట స్ట్రిక్ట్గా. మొన్న ఎప్పుడో ఐరన్ చేయించాను కదా, ఆ బట్టలు ఇంకా మడత పెట్టలేదు. ఇది వెంకన్నబాబు క్యాలెండరు, ఇది కూడా అసలు ఓపెనే చేయలేదు. ఇప్పుడు ఇంట్లో పని చేస్తారు కదా, అప్పుడు ఒక మేకు కొట్టిస్తాను దీనికోసం. అసలు వెంకన్నబాబు క్యాలెండర్ అయితే ఎంత బాగుందో. దాన్ని తర్వాత మనం ఫ్రేమ్ కూడా కట్టించుకోవచ్చు. ఈ బట్టలన్నీ చూసారా, అసలు ఎన్ని డేస్ నుంచి ఇలా పెట్టేశానో. అసలు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాను ఏంటి, లాస్ట్ 1 month నుంచి అసలు ఏం చేస్తున్నానో కూడా అర్థం కాకుండా ఉంది పరిస్థితి. అలా అయిపోయిందనమాట. ఇంకా ముగ్గు కూడా వేయలేదు ఇవాళ. పాల ప్యాకెట్, ప్యాకెట్లన్నీ నేను అక్కడి నుంచి తెచ్చి కడిగి వీటిని ఇలా స్టోర్ చేస్తాను అంతే. ఇవన్నీ కలిపి ఒకటేసారి కాస్తాను. మోస్ట్లీ మీ అందరూ చూసే ఉంటారు కదా. మందులు వేసుకోవాలి ఇప్పుడు. ఇంకా ఏంటో నాకు అసలు మామూలుగా టెన్షన్ లేదు. ఈ పనులన్నీ ఉన్నాయి కదా, అసలు భయంగా అనిపిస్తుందండి నిజం చెప్పాలంటే. ఎప్పటికి అవుతాయో ఏంటో, ఎలా అవుతాయో టెన్షన్ వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పురుగులు పడలేదు, కానీ దీని వెనకాలైతే బాగా సౌండ్ వస్తుంది. కదిలితే ఎలా ఉంటుంది చప్పుడు, అలా ఉందన్నమాట. సర్లేండి, ఏం జరుగుతుంది, కార్పెంటర్స్ని ఫైనల్ చేసామా లేదా ఫర్దర్ వీడియోస్లో చెప్తానే ఉంటాను మీకు. మొత్తం తీపిచ్చేద్దామని డిసైడ్ అయిపోయామండి. చాలా మందికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలా సజెషన్స్ ఇస్తున్నారు. గోద్రేజ్ అల్మారీ కొనుక్కోండి అని, ప్లస్ ఐరన్ది పెట్టుకోండి అని, ఇలా చాలా సలహాలు ఇస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి. ఇంకో ఇది కూడా డ్రెస్సింగ్ టేబుల్ తీపిచ్చేస్తున్నాము. ఇది ఉంది కదా, ఇది బాత్రూమ్ వెనకాల అన్నమాట. అక్కడ దుమ్ము పడుతుంది చూసారా, ఈ చెక్క నానిపోయింది. సో ఇది కూడా తీపిచ్చేద్దామని డిసైడ్ అయిపోయాము. ఈ గుమ్మం కూడా తీసేస్తున్నాం అన్నమాట. ఈ గుమ్మము, ఈ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ ఈ బీరువాలు ఇవన్నీ తీసేసి ఈ రూమ్ మట్టుకి కొంచెం గ్రానైట్తో చేపించుకుందామని అనుకుంటున్నాము. సో ఎప్పటి నుంచి పని స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. సరే అండి, ఈ వీడియో అయితే ఇంతే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.